మీ పెట్రోల్ బంక్ నుండి మొదలై మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలిస్తున్న కథ ఇది. 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఒక జలసంధి ఇప్పుడు అదే మొత్తం ప్రపంచాన్ని చీకట్లో ముంచేస్తోంది. బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు బ్రెయిన్ ఫ్యాక్ట్స్ తెలుగు. ఫిబ్రవరి 28, 2026 అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భారీ వైమానిక దాడులు మొదలుపెట్టాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హత్య చేశారు. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఒక పని చేసింది. హార్మజ్ జలసంధిని పూర్తిగా మూసివేసింది. ఇప్పుడు మీకు అర్థమవుతోందా ఈ జలసంధి ఎంత కీలకమో? ప్రపంచ చమురు వ్యాపారంలో 25%, గ్యాస్లో 20% అన్నీ ఈ ఒక్క మార్గం గుండా వెళ్తాయి. అది ఆగిపోయింది. ఇరాన్ అక్కడ సముద్రమందులు పెట్టింది, నౌకలపై దాడులు చేసింది. 21 కంటే ఎక్కువ మెర్చెంట్ షిప్లపై దాడులు జరిగాయి. పెద్ద పెద్ద షిప్పింగ్ కంపెనీలు ఆ మార్గాన్ని వదిలేశాయి. దెబ్బకు చమురు ధరలు రాకెట్లా పైకి దూసుకెళ్లాయి. కానీ ఏప్రిల్ 17న ఒక్కసారిగా వార్త వచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాజ్జీ ప్రకటించారు, హార్మజ్ తెరుచుకుందని. లెబనాన్ సీజ్ ఫైర్ కు అనుగుణంగా అన్ని వాణిజ్య నౌకలకు మార్గం తెరుచుకుందని చెప్పారు. చమురు ధరలు 11% పడిపోయాయి. ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ అదే రోజు రాత్రి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చెప్పారు, అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతుంటే జలసంధి మళ్లీ మూసుకుపోతుంది. మరుసటి రోజు ఉదయానికి నౌకలు వెనక్కి తిరిగాయి. జలసంధి మళ్లీ మూసుకుపోయింది. ఒకే రోజులో తెరుచుకుని మళ్లీ మూసుకుపోయింది. ఇప్పుడు అమెరికా చెప్తోంది, మా నావల్ బ్లాకేడ్ ఆగదు. ఇరాన్ చెప్తోంది, బ్లాకేడ్ ఉంటే జలసంధి తెరవం. రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. మరి ఇప్పుడు ప్రపంచం ఏం చేయాలి? పాకిస్తాన్లో 2వ రౌండ్ చర్చలు జరుగుతాయని అంటున్నారు. కానీ ఎవరూ నిర్ధారించట్లేదు. ఈ కథ ఇంకా అయిపోలేదు. రోజు రోజుకు కొత్త మలుపులు వస్తున్నాయి. మీరందరికంటే ముందుగా అప్డేట్గా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే తర్వాత వచ్చే ప్రతి ఫ్యాక్ట్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. జై హింద్.